హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ మాస శివరాత్రి శుభాకాంక్షలు అండి. ప్రతి నెలలాగానే ఈ నెల కూడా మాస శివరాత్రికి స్వామివారికి ఉదయం నుండి అభిషేక కార్యక్రమము, అదే పంచామృతాలతోటి అభిషేకము, వివిధ రకాల పండ్లతోటి, పంచామృతాలతోటి, డ్రై ఫ్రూట్స్ తోటి అభిషేకం జరిగినదండి. యథావిధిగా అన్నాభిషేకం అయితే జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి కార్తీక మాసం సందర్భముగా స్వామివారికి ప్రత్యేకంగా లక్ష బిల్వార్చన కార్యక్రమం అయితే జరిగిందండి. విశేషం ఏంటంటే ఈ కార్తీక మాసం ప్రత్యేకంగా దేవాలయ ప్రాంగణం మొత్తం మాస శివరాత్రి రోజున, అంటే ఈరోజు సాయంత్రం స్వామివారి కళ్యాణ మహోత్సవం ఉంది కాబట్టి దీపాలంకరణ, అంటే నీటి దీపాలతోటి దేవాలయ ప్రాంగణం మొత్తం విశేషంగా అయితే అలంకరణ అయితే చేయబడిందండి. ఈ అలంకరణ చూడడానికి ఎంతో చక్కగా ఉంది. కన్నుల పండుగ అయితే ఉంటుందండి. దీపాల కాంతుల్లో కొండంత వెలుగులు అన్నట్లు స్వామివారైతే ఈ దీపాల వెలుగులో మెరిసిపోతూ ఉన్నారండి. ఈ విశేష అలంకారం ఎందరినో అయితే ఆకట్టుకుంది. ఈ దీపాలలో ఒక వరుస పసుపు నీళ్ళతోనూ, ఇంకొక వరుస కుంకుమ నీళ్ళతోనూ ఏర్పాటైతే చేయబడింది. పసుపు కుంకుమలతో చూస్తున్నారు కదా, ఎంతో ముచ్చటగా అయితే ఉన్నాయండి ఈ దీపాలు. అయితే ఈసారి స్వామివారి కళ్యాణం ఎప్పటిలాగానే యథావిధిగా ఎంతో ఘనంగా అయితే స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే జరగనున్నదండి. ఈరోజు స్వామివారికి శాంతి కళ్యాణం అయితే జరుగుతూ ఉందండి. ప్రతి ఏటా మా ఊరి శివాలయంలో మాస శివరాత్రి రోజు, కార్తీక మాసం నాడు మాస శివరాత్రి రోజున శాంతి కళ్యాణం అయితే జరుగుతూ ఉంటుందండి. ఈ కళ్యాణానికి మహిళలందరూ ఎంతో ఆసక్తిగా అయితే హాజరవుతూ ఉంటారు. ఏ చిన్న అకేషన్ అయినా మా ఊరి దేవాలయంలో జనం కోకొల్లలుగా అయితే వస్తూ ఉంటారండి. ఈ దేవాలయానికి అంత ఆకర్షణ అయితే ఉంటుంది. స్వామివారు కూడా ఎంతో మహిమ గలవారండి. ఇక్కడ మా ఊర్లో ఉన్నటువంటి ఈ గంగా పర్వతవర్తిని సమేత రామలింగేశ్వర స్వామివారు కొన్ని వందల సంవత్సరాల క్రితం స్వయంభువుగా అయితే వెలసి ఉన్నారండి. ఎంతోమందికి వారు కోరుకున్న కోరికలు తీర్చినటువంటి ఈ స్వామివారు ఎంతో కళగా కూడా ఉంటూ ఉంటారండి. ఇక్కడ ఒక చిన్న దేవాలయంలో ఉన్న ఈ స్వామివారిని కోటేశ్వర స్వామిగా అయితే పిలుస్తూ ఉంటారండి. మాకు దేవాలయం పక్కనే ఉన్నటువంటి ఈ చిన్న దేవాలయంలో ఈ స్వామివారు ఉంటూ ఉంటారు. కళ్యాణం జరిగేటప్పుడు రామలింగేశ్వర స్వామితో పాటు ఈ కోటేశ్వర స్వామి వారికి కూడా మనకు కళ్యాణం జరుగుతూ ఉంటుందండి. శివరాత్రికి అయితే ఇద్దరు స్వామివార్లకి కళ్యాణ మహోత్సవం అయితే జరుగుతూ ఉంటుంది. దేవాలయ ప్రాంగణం మొత్తం దీపాల అలంకరణలో ఎంతో కోలాహలంగా మెరిసిపోతూ ఉంటుందండి. మీరు చూస్తున్నారు కదా, ఎంత చక్కగా ఉందో అలంకరణ. అయితే పూర్వం స్వామివారికి కార్తీక మాసం రోజున, మాస శివరాత్రి రోజున, అదేవిధంగా మహాశివరాత్రి రోజున కళ్యాణం జరుగుతూ ఉండేది. ఈసారి స్వామివారి ఆజ్ఞ అయినది కాబోలు ప్రతీ నెల స్వామివారి కళ్యాణం అయితే చేయించుకుంటూ ఉన్నారండి. శివుడి ఆజ్ఞ లేనిది చీమైన కుట్టదు అనే నానుడైతే ఉన్నదే కదా, అదేవిధంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే ప్రతి నెల కూడాను ఎంతో ఘనంగా అయితే జరుగుతూ ఉంటుందండి. ఇది మాకు ప్రక్కనే ఉన్నటువంటి భద్రావతి సమేత భావనార్షి స్వామివారి దేవాలయం అండి. ఈ స్వామివారు మనకి ప్రథమ వస్త్ర నిర్మాణకర్త అయినటువంటి భావనార్షి స్వామివారి దేవాలయం అండి. చుట్టూ ఎంతో విశాలమైనటువంటి ఈ ఆలయ ప్రాంగణం భక్తజనాలను ఎంతో విశేషంగా అయితే ఆకట్టుకుంటూ ఉంటుందండి. ఇది కార్తీక మాసం అందున అయ్యప్ప స్వాముల వారు మాల ధరించేటువంటి
అయ్యప్ప స్వాముల వారు కూడా ఎంతో విరివిగా అయితే వస్తూ ఉంటారు. అందున మళ్ళీ భవానీ మాలలు కూడా ఎంతోమంది ఈ కార్తీక మాసంలోని మాల ధరిస్తూ ఉంటారండి. ఎవరికి కుదిరినట్లు వారైతే మాలధారణ అయితే చేస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే ప్రారంభం అవుతూ ఉంటుంది. ఈరోజు మా చెల్లి వాళ్ళు కళ్యాణానికి అయితే కూర్చొని ఉన్నారండి. వారి చేతుల మీదుగా ఈరోజు 2 జంటల చేతి మీదుగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అయితే జరగబోతూ ఉందండి.